తనను గెలిపిస్తే వార్డులో మౌలిక వసతుల కల్పనకు అహర్నిశలు శ్రమిస్తానని, వార్డు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడతానని హుజూర్ నగర్ మున్సిపల్ 5వ వార్డు అభ్యర్థి ఎరగని సుష్మా మురళి తెలిపారు. వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, మున్సిపాలిటీలో ఎగిరేది కాంగ్రెస్ జెండానని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటే ఉండి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వార్డులో డ్రైనేజ్, నీటి కొరత సమస్య లేకుండా చూస్తానని అన్నారు. కులమతాలకు అతీతంగా వార్డును అభివృద్ధి పదంలో నిలుపుతానని తెలిపారు. మున్సిపాలిటీ 5వ వార్డు ఓటర్ మహిళలందరికీ నా నమస్కారాలు. నేను మీ ఎరగాని సుష్మా మురళి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అందరు నన్ను ఆదరించి ఆశీర్వదించి హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. హుజూర్ నగర్ మున్సిపాలిటీ 5వ వార్డులో ఇక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గౌరవ మన ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా చిన్న కోడలు ఎరగాని సుష్మా మురళి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీటు కేటాయించడం జరిగింది. ఈ యొక్క 5వ వార్డు ప్రజలు నాకు చిరకాలంగా 30 సంవత్సరాల నుంచి ఈ వార్డు ప్రజలతోనే మమేకమై ఉన్నాం మేము. మరి వారి యొక్క ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నాయి. మరి గత కౌన్సిల్ ఎన్నికల్లో కానీ 6వ వార్డు నుంచి కానీ, మరి అదేవిధంగా గౌరవ మంత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాటి నుండి, ఎంపీగా పోటీ చేసిన నుండి కూడా ఈ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. అదే నమ్మకంతో మరి ఈ ప్రజల యొక్క ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. ఇండ్ల లేని అంటే ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటున్నాయి. వారి సమస్యను పరిష్కరించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి పేదవారికి, ఇల్లు లేని పేదవారికి ఇల్లు ఇచ్చే విధంగా ఈ యొక్క వార్డు సభ్యుల కోసం, వార్డు ఓటర్ల కోసం కృషి చేస్తామని, అదేవిధంగా రేషన్ కార్డులు కానీ, మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, అదేవిధంగా పెన్షన్ల విషయంలో కానీ, ఇంకా అనేక సమస్యలు ఏదున్నా ప్రజల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్న కృషిని ఈ వార్డులో ఈ ప్రజలు గెలిపిస్తే ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేయడానికి మేము కంకణబద్ధులై ఉంటామని వీరి ఆశీర్వాదం కోరుతూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క వార్డు ప్రజలు కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొనటం వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ వార్డు కమిటీ వారికి అందరికీ దయచేసి మీ యొక్క మరి పత్రికా విలేకరులు కానీ, మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారు కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ ఎప్పటి నుంచి మొదటిగా మీరు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అదేవిధంగా ఈ 5వ వార్డు ప్రజలు మాకు వెన్నుదన్నుగా ఉంటారని మాకు నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో గెలుస్తామనే నమ్మకాన్ని కూడా కలిగిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.